నమస్కారం, సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట చీరాల రోడ్డు పసుమరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు లారీ ఢీ. చెలరేగిన అగ్ని కీలలు, 6 సజీవ దహనం. ఘోర రోడ్డు ప్రమాద ఘటనను పరిశీలించిన అడిషనల్ డీజీ శంకుభద్ర బాగ్చి, గుంటూరు ఎస్పీ తుషార్ ప్రమాదం ఎలా జరిగిందని ఆరా. రోడ్డు ప్రమాదం ఘటనా స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు, ప్రభుత్వం బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. చిలకలూరిపేట మండలం ఈపురివారిపాలెం పసుమరు గ్రామాల మధ్య రాష్ట్ర రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్ను మూసి కన్ను తెరిచే లోపే టిప్పర్ లారీ రూపంలో మృత్యు వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 వ్యక్తులు దుర్మరణం చెందారు. సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా పరిధిలోని చినగంజాం, పర్చూరు, నీలయ్యపాలెం గ్రామానికి చెందిన 42 మంది ప్రయాణికులు వారి సొంత గ్రామాల్లోని వారి అభిమాన నాయకులకు ఓటు వేసి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరిన వీరు పసుమరు గ్రామ సమీపానికి వచ్చేసరికి ఎదురుగా మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ లారీని బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో బస్సు ఆయిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో 1 నుంచి 1:20 మధ్య సంభవించడంతో లారీ, బస్సు డ్రైవర్ తో సహా మరొక 4 వ్యక్తులు అగ్నికీలలకు దగ్ధమయ్యారు. అసలే అర్ధరాత్రి, చుట్టూ ఎవరూ లేరు. కాపాడండి, రక్షించండి అనే ఆర్తనాదాలతో రహదారి చుట్టుపక్కల మొత్తం భయానక వాతావరణం ఏర్పడింది. అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు గమనించి 108 వాహన సిబ్బందికి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న 108 వాహన సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది ప్రయాణికులను గుంటూరు వైద్యశాలకు తరలించారు. అగ్ని ప్రమాదం కాళి బూడిదైన బాడీలను బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. చిలకలూరిపేట రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుపై ట్రాఫిక్ సమస్య లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు మృతి చెందారు. 65 సంవత్సరాలు ఉప్పుగొందూరు కాశీ, 55 సంవత్సరాలు లక్ష్మి, 8 సంవత్సరాలు ముప్పరాజు ఖ్యాతి, సాయిశ్రీ ఉన్నారు. మృతి చెందిన ఒకరి వివరాలు తెలియాల్సి ఉంది. ఘోర రోడ్డు ప్రమాదం, మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మిగిలిన 35 మంది ప్రయాణికులు బస్సు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. బండి అంతా అటు పోయిందంటే ఇదే వైపు వచ్చిందని అన్నా ఆగండి. మట్టి 2 minutes ఫుల్ రైడ్ వచ్చేసింది. లోపలికి కూడా అయిపోయింది. దాదాపు ఒక 35 ఏదో గుద్దుకునేసేసి పైనుంచి మట్టి పడిపోయి వేడిగా పొగల్లాగా వచ్చేసింది బస్ లోపల. తీరా బస్సులో ఒక అతను ఫ్రంట్ డోర్ ముందు ఒక అతను కూర్చొని ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఈ పొగలు రంగాల్ని ఈ గడి తీసేశారనమాట, ఫ్రంట్ డోర్ గడి. సో అప్పుడు ఇంకేమైందంటే ఇంకా ఒక్కొక్కళ్ళు పరిగెత్తుకుంటా ఈ అరుపులు వేసుకుంటా పరిగెత్తుకుంటా వచ్చేసాము. అలాగా కొంతమంది బయటకు వచ్చేసారు ఫ్రంట్ డోర్ నుంచి, కొంతమంది ఏమో విండోస్ నుంచి దూకేసేసారు. పిల్లల్నేమో కొంతమంది ఇచ్చేయడం విండోస్ నుంచి అలా చేశారు. తీరా డ్రైవర్ అప్పటికే చనిపోయి ఉన్నాడు, స్పాట్ డెడ్ అయిపోయి ఉన్నాడు. ఇంకా అందరం వచ్చేసిన తర్వాత మేము హాస్పిటల్కి ఇంకా అంబులెన్స్కి కాల్ చేసాము. వాళ్ళు వచ్చారు. మొత్తం కూడా మంటల్లో లేకపోయింది. దాంట్లో ప్యాసింజర్స్ మొత్తం 42 మంది ఉన్నారు. దాంట్లో 37 మంది వెంటనే దిగిపోవడం జరిగింది. దాంట్లో 5 చనిపోయారు. టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయారు. మొత్తం 6 మంది చనిపోయారు.
ముగ్గురు చనిపోయిన వాళ్ళు దాంట్లో ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. వాళ్ళు బ్రహ్మేశ్వరరావు, లక్ష్మి అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఫ్యామిలీ. వాళ్ళ మనవరాలు ఖ్యాతి అనే ఆమె ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా చినగంజాం దగ్గర మేలాయపాలెం విలేజ్ చెందిన వాళ్ళు. అట్లాగే ట్రావెల్స్ బస్సు చెందిన డ్రైవరు, ఆయన పేరు ఇంకా షరీఫ్ అని అంటున్నారు. అట్లాగే ఆయన వెనకాల కూర్చున్న ఒక ప్యాసింజర్ కూడా చనిపోవడం జరిగింది. 5గురు. టిప్పర్ డ్రైవర్ హరి సింగ్ అనే అతను కూడా చనిపోవడం జరిగింది. ఇది అక్కడ సీన్ని బట్టి చూస్తే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది ఏంటంటే బస్ డ్రైవరు బాగా ర్యాష్గా వచ్చినట్టు ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చేసి టిప్పర్ని గుద్దినట్టుగా కనిపిస్తుంది. అదే లెఫ్ట్కి రోడ్డు ఉన్నా కూడా రైట్కి వచ్చి బస్సును గుద్దినట్టు కనిపిస్తుంది. దానివల్ల కేసు నమోదు చేసుకుంది. అటుపక్క చిన్న బాబా, ఇటుపక్క పెద్ద కొండ. చిలకలూరిపేట మండలంలోని ఈపురువారిపాలెం పసుమరు గ్రామాల మధ్య రాష్ట్ర రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పరిశీలించారు. ముందుగా వైద్యులతో మాట్లాడిన మంత్రి ప్రమాదం జరిగిన తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రమాదానికి గురైన టిప్పర్ లారీ ప్రైవేటు ట్రావెల్ బస్సును పరిశీలించి బస్సులో కాలిపోయిన మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మృతుల బంధువులతో మాట్లాడిన రజని వారికి ధైర్యం చెప్పారు. కన్నీటి పర్యంతమవుతున్న కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సో అక్కడ లిస్ట్లో లేరు ఆ పేరు అంటే అమౌంట్ ట్రైన్ యాక్సిడెంట్ అయింది మేడం. తర్వాత ఫైన్ అయింది. 130కి వచ్చారు. 130 to 230 మొత్తం కంట్రోల్ చేశారు. 130కి యాక్సిడెంట్ 30 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఉద్దేశించి మన అంబులెన్స్ చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలోని ఈపురువారిపాలెం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రతిపాటి పుల్లారావు జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమన్న ఆయన ఇంత దారుణమైన ప్రమాదాన్ని తాను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఆనవాళ్లు కూడా గుర్తించే పరిస్థితి లేకుండా 6గురు సజీవ దహనమయ్యారని విచారం వ్యక్తం చేశారు. ప్రతిపాటి మంగళవారం రాత్రి ఈపురువారిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రతిపాటిని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన విషయాలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఘోర ప్రమాదంలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెంకి చెందిన 6గురు సజీవ దహనమయ్యారు. అనంతరం మాట్లాడిన ప్రతిపాటి ప్రమాదానికి ప్రధాన కారణం బైపాస్ పనులు చేస్తున్న వారి ముందస్తు జాగ్రత్తలు లేకపోవటమేనన్నారు. బైపాస్ వాళ్లు సైడ్ రోడ్లు బైపాస్ నుంచి వచ్చేటప్పుడు కనీసం మెయిన్ రోడ్ లో వెళ్లే వాహనాలకు ఇండికేషన్స్ ఉండాలని జాగ్రత్తలు
తీసుకోవాలని హెచ్చరిక బోర్డులు ఉండాలని సెక్యూరిటీని ఏర్పాటు చేయాలన్నారు. కానీ ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో చూస్తే అలాంటివి కనిపించడం లేదన్నారు. దాన్ని బట్టే గుత్తేదారులు అధికారుల లోపం చాలా స్పష్టంగా కనిపిస్తోందని, వారి వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు ప్రతిపాటి. వారి నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యమే 6 ప్రాణాలు బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా గుత్తేదారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రతిపాటి. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపిన ప్రతిపాటి మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం, యంత్రాంగం, అధికారులు గుత్తేదారు యుద్ధ ప్రాతిపాదికన తప్పిదాలను సరి చేసుకోవాలని సూచించారు. సరైన చర్యలు తీసుకోకపోతే పనులు కూడా నిలిపేయిస్తామని సందర్భంగా హెచ్చరించారు ప్రతిపాటి. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం విషయమై ఎన్నికల సంఘం స్పందించాలని, లేదంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తామే వారికి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. చిలకలూరిపేట మండలం పసుమరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనా స్థలాన్ని అడిషనల్ డీజీ శంఖభద్ర బాగ్జీ పరిశీలించారు. ఆయనతో పాటు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి, డీఎస్పీ సత్యనారాయణ వర్మ ఉన్నారు. చిలకలూరిపేట రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. అలాగే మరొక వైపు చూస్తామంటే బస్సు క్లీనర్ కూడా ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. బస్సు క్లీనర్ చిలకలూరిపేట మండలం పసుమరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద వివరాలను డీఎస్పీ సత్యనారాయణ వర్మ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బాపట్ల జిల్లా చినగంజాం, నీలయ్యపాలెం, గోనపనపూడి గ్రామానికి చెందిన 42 మంది ప్రయాణికులు మంగళవారం రాత్రి ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బయలుదేరారని, పసుమరు సమీపానికి వచ్చేసరికి ఎదురుగా టిప్పర్ లారీ వచ్చి ఢీకొనడంతో ఆయిల్ ట్యాంకు పేలి మంటలు చెలరేగాయని డీఎస్పీ సత్యనారాయణ వర్మ తెలిపారు. ట్రావెల్ బస్సుపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. చిలకలూరుపేట చీరాల హైవే మీద గత రాత్రి 12:50 ఒక యాక్సిడెంట్ జరిగింది. దీంట్లో ఒక టిప్పర్ వెహికల్, టిప్పర్ లారీ మరియు ప్యాసింజర్స్ని ఎక్కించుకుని తీసుకెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆపోజిట్ డైరెక్షన్లో గుద్దుకోవడం జరిగింది. దీంట్లో సడన్గా మంటలు చెలరేగి బస్సు మరియు టిప్పరు ఇవి కాలిపోవడం జరిగింది. దీంట్లో ఇంతవరకు 5 వ్యక్తులు, బస్సులో 5 వ్యక్తులు, టిప్పర్ డ్రైవరు 6 వ్యక్తులు మొత్తంగా చనిపోయారు, పూర్తిగా కాలిపోయారు. రిమైనింగ్ ఎవరైతే గాయాలైనయో 29 మంది గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లోను మరియు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళంతా ట్రీట్మెంట్లో ఉన్నారు. వీళ్ళు ఇంతవరకు 6 చనిపోయిన దాంట్లో 4 ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో టిప్పర్ డ్రైవర్ ఒకళ్ళు, తర్వాత బస్సులో ఉన్న ఒకే ఫ్యామిలీకి చెందిన భార్య, భర్త మరియు మనవరాలు, వీళ్ళు 3 ఐడెంటిఫై అయ్యారు. ఇంకా బస్సు డ్రైవరు మరియు ఇంకొక ప్యాసింజరు ఎవరా అన్నది మనకి ఐడెంటిటీ ఇంకా తెలియవలసి ఉంది. ఇమీడియట్గా ఈ యాక్సిడెంట్ జరగగానే నా చిలకలూరుపేట రూరల్ ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ రాగానే ఫైర్ ఇంజిను మరియు అంబులెన్సులతో ఇక్కడికి వచ్చి పోలీసు వారు ఇంజ్యూర్డ్ని అందరినీ కూడా ఇక్కడి నుంచి హాస్పిటల్కి ట్రీట్మెంట్కి పంపించడం జరిగింది. దీంట్లో వీరంతా కూడా హైదరాబాద్ వెళ్తున్నారు.
ఈ టిప్పర్ ఈ బస్సులో మొత్తం 42 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళంతా చినగంజాం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో నైటు ఇక్కడ కొత్తగా ఒక రోడ్ ఫామ్ చేస్తున్నారు. ఒకే రోడ్లో ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో గుద్దుకోవడం జరిగింది. ఇది కేసు రిజిస్టర్ చేస్తున్నాం. దీంట్లో మిగతా 2 బాడీలు కూడా ఎవరు ఏంటన్నది ఐడెంటిఫై చేస్తాం. అలాగే ఈ ఇంజూర్డ్ వీళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉప్పుగుండూరు కాశీ బ్రహ్మేశ్వరరావు, ఈయనకి 64 సంవత్సరాలు, ఈయన చినగంజాం. అలాగే ఆయన భార్య ఉప్పులూరు లక్ష్మి, ఆవిడకి 55 సంవత్సరాలు. తర్వాత ముప్పురాజు ఖ్యాతి సాయి మనవరాలు, ఈవిడికి 8 సంవత్సరాలు మాత్రమే. ఈ ట్రిప్పర్ డ్రైవర్ హరిసింగ్, ఇతనికి 39 సంవత్సరాలు, మధ్యప్రదేశ్కి చెందినవాడు. ఈ వర్క్స్ చూస్తున్నాడు. ఇంకా మనకి ఈ బస్సు AP 27TT6577, ఇది లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్ ఈ బస్సు. మనకి ఇంకా 2 బాడీస్ ఐడెంటిఫై అవ్వాలి, దానికోసం చూస్తున్నాం. వాళ్ళ బంధువులు అది వస్తున్నారు. బ్రేక్ అయినట్టుగా కనిపిస్తుంది, దానివల్ల మంటలు చెలరేగినట్టుగా కనిపిస్తుంది. ఇద్దరు ఐడెంటిఫై చేయాలి. చిలకలూరిపేట మండలంలోని ఈపురువారిపాలెం పసుమరు గ్రామాల మధ్య రాష్ట్ర రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పల్నాడు జిల్లా అగ్నిమాపక అధికారులు, రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు పరిశీలించారు. సిబ్బంది ద్వారా ప్రమాద విషయం తెలుసుకున్న డీఎస్పీ వర్మ, RFO జిలానీ, DFO శ్రీధర్, SFO కిరణ్ కుమార్ రెడ్డి, DTO పరంధామయ్య రెడ్డి, MVI నాగలక్ష్మి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు 6 మండలంలోని ఈపురువారిపాలెం పసుమరు గ్రామాల మధ్య రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. 10 మంది వైద్య సిబ్బందితో వచ్చిన వారు మృతి చెందిన 6 మృతదేహాల శాంపిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రమాదానికి గురైన టిప్పర్ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పైకి ఎక్కిన వైద్యుల మృతుల వివరాలను తెలుసుకున్నారు. వెయిట్ పేపర్ 3 నేను రాసుకున్నా, వెనక్కి రాకండి పర్లేదు. ఈ 3 నేను రాసాను, ఫొటోస్ తీసాను. చూడండి మేడం. చిలకలూరిపేట మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన టిప్పర్ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును పోలీసు అధికారులు భారీ క్రేన్ సాయంతో పక్కకు తీశారు. అర్ధరాత్రి సమయంలో ఎదురెదురుగా ఢీకొన్న 2 వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్లు 2 అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. వీరితో పాటు బస్సులో ఉన్న మరో 4 మంటలు చిక్కుకుని కాలి బూడిదైపోయారు. అయితే 2 వాహనాలు ఒకదానిలో ఒకటి ఇరుక్కొని పోవడంతో అధికారులు భారీ క్రేన్ సాయంతో 2 వాహనాలను పక్కకు జరిపి మృతదేహాలు బయటకు తీశారు.
బాబు సీఎం చేస్తున్నారు మీరు ముందు కొడుతూ వెళ్ళండి. ఎదుగు కూర్చుంది కూర్చునేది అదే కనపడలేదు నీకు ఆ రకంగా ఎముకలు ఉంటుంది ఎముక ఆలాడుతుంది పైన పైన కింద డ్రైవర్ది. చిలకలూరిపేట మండలంలోని ఈపురువారిపాలెం పసుమరు గ్రామాల మధ్య రాష్ట్ర రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 సజీవ దహనమైన విషయం తెలిసిందే. అయితే మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో ప్రభుత్వ వైద్యులు 6 మృతదేహాలకు ప్రమాద స్థలంలో పోస్టుమార్టం నిర్వహించారు. కాలిపోయిన మృతదేహాల నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్యులు అనంతరం పూర్తిగా కాలిపోయి ఉన్న ఒక్కొక్క మృతదేహాన్ని ఒక బ్లాక్ కవర్లో చుట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాని కదా దమ్మర్లాంగి దాని ఊరికే వచ్చానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయన్ని మంగళవారం సాయంత్రం పలువురు పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికలు సజావుగా జరగడం, పోలింగ్ పర్సెంటేజ్ బాగా రావడం అది కాస్త వైసీపీకి ప్లస్ అవుతుందని సందర్భంగా నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. కావటిని కలిసిన వారిలో చిలకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. మలేరియాను నిర్మూలించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్థానిక మలేరియా అధికారి నారాయణ అన్నారు. శనివారం పట్టణంలో పలు మురికి వాడల్లో మలేరియా పరీక్షలు నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ శాంపిల్స్ సేకరించారు. పరీక్షల్లో మలేరియా అనే నిర్ధారణ అయితే వెంటనే చికిత్స చేయనున్నట్టు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరుపేట మలేరియా సబ్ యూనిట్ ఆధ్వర్యంలో మలేరియా టెస్టులు ఇంటింటికి తిరిగి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ స్మీర్ కలెక్ట్ చేసిన తర్వాత ఎగ్జామిన్ చేసి ఏదైనా ఫాల్ట్ ఉంటే ట్రీట్మెంట్ కూడా మేమే ఇస్తాం. అట్లా చిలకలూరుపేట టౌన్లో స్లమ్ ఏరియాస్ మొత్తం కవర్ చేస్తాం. పట్టణంలోని గబ్బిటివారి వీధిలో ఉన్న రామకృష్ణ సేవా సమితి ఆధ్యాత్మిక కేంద్రంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా భగవద్గీత శ్లోకాలను నేర్పుతున్నట్టు సంస్థ అధ్యక్షులు చేబ్రోలు శ్రీనివాసరావు తెలిపారు. ఈ వేసవి సెలవుల్లో పిల్లలను ఈ శిబిరానికి పంపాలని తల్లిదండ్రులు కోరారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలని వారు కోరారు. రామకృష్ణ సేవా సమితి చిలకలూరుపేట గత 14 సంవత్సరాల నుండి మనము వేసవి సెలవులలో పిల్లలకి భగవద్గీత శ్లోకాలు నేర్పుతూ ఉన్నాం. ఇది 15వ సంవత్సరం. ఈ సంవత్సరం ఈ 14 సంవత్సరాల్లో సుమారుగా కొన్ని వేల మంది విద్యార్థులు శ్రీ రామకృష్ణ సేవా సమితిలో భగవద్గీత శ్లోకాలు నేర్చుకొని
తద్వారా వారి యొక్క అకాడమిక్స్ అంటే వారి నిత్యకృత్య జీవితంలో కూడా దీని యొక్క ప్రభావంతో బాగా ఉన్నత స్థితికి ఎదిగి అనేక మంది ఐఐటీస్లో ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను స్థిరపడిపోయి ఇప్పటికీ వాళ్ళు వచ్చి వాళ్ళ అనుభవాలు చెబుతూ ఉంటారు. నిన్ననే మీరు చూశారు చోడా ఆంజనేయులు, ఆ అబ్బాయి ఇప్పుడు ఖరగ్పూర్లో బీటెక్ ఐఐటి ఖరగ్పూర్లో 3rd ఇయర్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు 3 సంవత్సరాలు కంటిన్యూగా వచ్చి భగవద్గీతలో సుమారుగా 450-500 శ్లోకాలు నేర్చుకున్నాడు. ఆ అబ్బాయి ఆ భగవద్గీత నేర్చుకున్న తర్వాతనే తన చదువులో కూడా రాణించడం జరిగిందని ఆయనే స్వయంగా వచ్చి చెప్పాడు. ఇలా ఎంతోమంది. కాబట్టి ఇక్కడ ఈ రామకృష్ణ సేవా సమితి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత భగవద్గీత పఠనాభ్యాసాన్ని మన గ్రామంలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారి చిన్నారుల్ని ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో ఈ భగవద్గీత శ్లోకాలు నేర్చుకునేటట్టుగా చేస్తే వాళ్ళకి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. 1 క్రమశిక్షణ కలిగింది, 2 మెమరీ పవర్ పెరుగుతుంది, 3 అవగాహన శక్తి పెరుగుతుంది, 4 వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది, 5 అన్నిటికంటే ముఖ్యమైనది వాక్ శుద్ధి అవుతుంది. భగవద్గీత శ్లోకాలు మనం చదివినా అప్పచెప్పినా చూడకుండా వ్రాస్తూ ఉన్నా మనకి వాక్ శుద్ధి కలుగుతుంది. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇక్కడ మొత్తం ఉచితంగానే పఠనాభ్యాసం, ఎవరి దగ్గర ₹1 కూడా నేను ఛార్జ్ చేయను. ఇంకా పైకొచ్చి మీకే భగవద్గీత బుక్స్ ఇస్తాము, కొంతమందికి పెన్నులు, కొంతమందికి పుస్తకాలు, కావాల్సినటువంటి అన్నీ ఇస్తాము. మళ్ళీ వారం టెస్టులు పెట్టి వాళ్ళకి గెలుపొందినటువంటి ప్రైజులు ఇస్తాము. ఇది కాకుండా మళ్ళీ చివరిలో గ్రాండ్ టెస్ట్ పెట్టి పెద్ద ప్రైజులు ఇస్తాము. మళ్ళీ 30 రోజులు ఫుల్ ప్రజెంట్ వచ్చినటువంటి వాళ్ళకి ప్రైజులు ఇస్తాము. ఎవ్రీ పార్టిసిపెంట్స్కి ప్రైజులు ఇస్తాము. ఇలా పిల్లల్లో అది వాళ్ళకి ప్రోత్సాహం కలిగించే విధంగా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. ఏపీలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితుల నడుమ ముగిశాయి. అయితే ఏపీలో తుది పోలింగ్ శాతాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఏపీలో రికార్డు స్థాయిలో 80.66% పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2% నమోదైందన్నారు. దీంతో ఏపీలో మొత్తం 81.86% పోలింగ్ నమోదైంది. వైసీపీ ఎమ్మెల్యేల కనుసరణలోని పల్నాడు జిల్లాలో హింసాకాండ జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి కూటమి చిలకలూరిపేట అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. మరి ముఖ్యంగా మాచర్లలో మారణ హోమానికి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భారీ కుట్ర పన్నారన్నారు. వందలాది మంది రౌడీల్ని సమీకరించి మాచర్ల కారంపొడిలో చేసిన స్వైర విహారమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాకాండపై ప్రతిపాటి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల పిన్నెల్లితో పాటు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపైన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఓడిపోతున్నామని అక్కసుతో పథకం ప్రకారం హింసకు తెరలేపారన్నారు. కారంపూర్లో ఎమ్మెల్యే పిన్నెల్లి దగ్గరుండి మరీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయించారన్నారు. అదే కారంపూర్లో ముస్లిం వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడి కారును తగులబెట్టడం దుర్మార్గమన్నారు. సీఐ నారాయణ స్వామిపై కూడా దాడి చేయడం వారి ఆగడాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఓడిపోతున్న క్రమంలో వారికి ఉనికిని కాపాడుకోవడానికే కిరాయి రౌడీల్ని దించి దురాగతానికి పాల్పడ్డారని ప్రతిపాటి పేర్కొన్నారు. నేపథ్యంలోని మాచర్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందనే భయంతో ప్రజలు బ్రతుకుతున్నారన్నారు. మాచర్ల నుంచి సాగర్ వెళ్లే రహదారిలో వైసీపీ మూకలు మకాం వేసి ఉన్నారని తమకు సమాచారం ఉందన్నారు. తెలుగుదేశం మద్దతుదారులు ఆస్తుల ధ్వంసం, ప్రాణాలు తీయటమే లక్ష్యంగా పిన్నెల్లి ఈ దాడులను నడిపిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఏమాత్రం ఉపేక్షించినా జరిగే రక్తపాతానికి వారిదే బాధ్యతని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి కాసు మహేష్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని, వైసీపీ రౌడీ ముక్కలు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపాటి ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉందన్నారు. మండల కేంద్రమైన ఎడ్లపాడు గ్రామంలో పలు ప్రాంతాల్లో మురుగునీరు నిలిచిపోయింది. కాలువలోని షీల్డ్ తీయకపోవటం వల్లే మురుగు పారక ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయి ఎప్పుడు రద్దీగా ఉండే రణవీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద, పోస్టాఫీస్ వద్ద నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. అలాగే మంగళవారం కురిసిన అకాల వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న పెద్ద మురుగు కాలువలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు అడ్డుపడి మురుగు పారుదల నిలిచిపోయింది. గ్రామ పంచాయతీ వెంటనే స్పందించి మురుగు నిల్వలను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఎడ్లపాడు మండలంలోని బోయపాలెంలో వేంచేసి ఉన్న గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో స్వామివారి 87వ ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం పోలేరమ్మ అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. అలాగే స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కనగల వసంతాచార్యులు మాట్లాడుతూ 17వ తేదీ శుక్రవారం ఆరాధనోత్సవం ఉంటుందన్నారు. 12 గంటలకు గ్రామం మొత్తానికి అన్నదానం ఉంటుందన్నారు. దాతల సాయంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొనాలని వారు కోరారు. వీరితో పాటు కనగల మురళి శ్రీనివాస్ నాయక్ ఉన్నారు. సంభవామి యుగే యుగే అనే రీతిగా ఈ కలియుగంలో వీరనారాయణ అవతారానికి స్వామివారు సమస్త మానవాళికి కాలజ్ఞానం ప్రబోధిస్తూ కాల స్వరూపాన్ని వివరిస్తూ ఆత్మజ్ఞానాన్ని బోధించి ధరింపజేశారు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. అయినప్పటికీ కూడా కలి మాయా పీడితులైన పీడు చేత మానవులు హృదయ ధర్మస్థాపన చేసినప్పుడు ధర్మం 4 పాదములతో ఆవిర్భవిస్తుందని స్వామివారు తపస్సులు చేపట్టి హృదయ ధర్మస్థాపన చేసి వీరభోగ వసంతరాయులుగా వచ్చి ధర్మస్థాపన చేసి మానవుడు 1000 సంవత్సరాలు జీవించి మానవుడు ధరించేటువంటి హృదయ ధర్మస్థాపనకు వైశాఖ శుద్ధ దశమి భానువారం రోజున సచ్చిదానంద స్వరూపునిపై చూపు నిలిపి తపోధ్యానముతో బ్రహ్మంగారు సమాధిస్తారు. ఈ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి అనగా మే 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు కూడా బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు అంతటా జరుగుతున్నామని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బ్రహ్మపీఠం బ్రహ్మంగారి మఠమంది నిర్వహిస్తూ ఉన్నది ఉపదేశం. ఆ ప్రమాణంతో బోయపాలెంలో ఇప్పటికీ 186 కళ్యాణములు, 186 బ్రహ్మంగారి ఆరాధనలు, 186 పోలేరు అమ్మవారి పొంగళ్ళు, జెండా ఉత్సవాలు, అనేక సాంప్రదాయాలతో ఈ బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు ఇప్పటికీ 86 దిగ్విజయంగా సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి బోయపాలెం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం. అనేక మంది పెద్దలు, అనేక మంది పూజ్యులు, అనేక మంది మహాత్ములు ఈ ఆలయ సేవలు పాల్గొని తరించినటువంటిది మనకి ఇతిహాసాలు, చరిత్రలు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. బ్రహ్మగారు 12వ పట్టణంగా రూపొందించారు. ప్రజలందరూ కూడా ఆహ్వానం అన్నదాన కార్యక్రమం ఈ విధంగా సహపంచి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆనాడే పెట్టారు. సహపంచి ఓడినట్టే కుల మత విచక్షణ లేకుండా సర్వులు కూడా పరమాత్మ స్వరూపులేని స్వామివారు ప్రబోధించి సర్వ మానవాళి సమత మమతలు ఆయన ప్రసాదించి బోధించినటువంటి అవతారం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం. ఈరోజు కళ్యాణం, ఎల్లుండి బ్రహ్మంగారి ఆరాధన, అదే రోజు కూడా వాసవి జయంతి. ఆ స్వామివారు ఆయన ఎప్పుడైతే సమాధి నిష్ఠలో ప్రవేశించారో ఆ యోగ శక్తి వాసవిగా ఆవర్తనించినదని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆ శక్తి ఎప్పుడు కూడా సంభవామి యుగే యుగే అన్ని కాలాల్లో ఆవర్తనించి సర్వ మానవాళిని కాపాడుతూ ఉంటుంది. ఇదే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సందేశం. లోకా సమస్త ఎడ్లపాడు, బోయపాలెం, వంకాయలపాడు గ్రామాల్లో జాతీయ రహదారి కింద ఏర్పాటు చేసిన అండర్ పాస్ బ్రిడ్జ్ మార్గంలో నీరు నిలబడి పాదచారులకు, వాహన చోదకులకు అసౌకర్యం కలుగుతుంది. నిత్యం అనేక వాహనాలు, మనుషులు తిరిగే ఈ మార్గంలో నీరు నిలబడడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మంగళవారం కురిసిన స్వల్ప వర్షానికి నీరు భారీగా నిలబడింది. మార్గం ఏర్పాటు చేసేటప్పుడు నీరు బయటకు వెళ్లే డ్రైనేజ్ మార్గం చూపకపోవడంతో నీరు నిలబడే పరిస్థితి ఏర్పడింది. హైవే అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలోని ఉదయపురి కాలనీకి చెందిన మద్దు విజయ్ సరది సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చిలకలూరిపేట పట్టణంలోని ఓ సెల్ షాప్ లో రిపేర్ కు ఇచ్చిన ఫోన్ తెచ్చుకునేందుకు బంధువు మద్దు ఏసోబుతో కలిసి బైక్ పై బయలుదేరాడు. ఈ క్రమంలో ఎడ్లపాడులోని SNL టెక్స్టైల్ నూలు మిల్లు సమీపం వద్ద తాను నడుపుతున్న మోటార్ బైక్ అదుపు తప్పింది. దీంతో ఎదురుగా పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్ ఢీకొన్నాడు. దీంతో ఈ ప్రమాదంలో విజయ్ సారథి తీవ్రంగాను, వెనుక కూర్చున్న ఏసోబుకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గమనించి గుంటూరు GGH కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. సారథి ఆర్మీలో సోల్జర్ గా చేరి దేశానికి సేవ చేశాడు. వ్యక్తిగత కారణాలతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. అప్పటి నుంచి గ్రామంలో స్వయం ఉపాధిగా సెంటరింగ్ వర్క్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య ప్రియదర్శిని, 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న SJ శామ్యూల్, రాజీవ్ కుమార్ పోస్ట్ మార్టం నిర్వహించి మంగళవారం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.